నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల మెగా హెల్త్ క్యాంప్. మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు. మెడికల్ క్యాంపును ప్రారంభించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు. రెండో రోజు పలు క్రీడలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కొమరంభీం జిల్లాను వణికిస్తున్న పెద్ద పులి. మాకోడి రైల్వే స్టేషన్ సమీపంలో సంచారం. ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్లు చిత్రీకరించిన రైల్వే సిబ్బంది. జనవరి నుండి కడెం ఆయకట్టు రైతులకు సాగునీరు. రైతులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కృషి చేస్తున్నారన్న చెన్నారం కాంగ్రెస్ నేతలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐజీ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేమనపల్లి మండలం కల్లంపల్లి, రాజారం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్త కాలనీ, జిల్లెడ, జక్కపల్లి, బుయారం, రాచెర్ల, ముల్కలపేట్, ముక్కిడిగూడెం, సితార, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెన, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు 800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం ఒక అన్నలాగా, కుటుంబ పెద్దలాగా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే కమిషనరేట్ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజా శ్రేయస్సును, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివాసీ గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సిపి తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా స్థానిక పోలీస్ అధికారులకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించారు జరుగుతుందని గ్రామస్తులకు తెలియజేశారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్లను బృందానికి సిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నై రూరల్ సీఏ సుధాకర్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రామగుండం అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో నీల్వాయి
పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వేమన్పల్లి ఏరియాలో ఈ దస్నాపూర్ విలేజ్లో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పోలీస్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో డాక్టర్స్ తర్వాత ఇక్కడ వెల్విషర్స్ తర్వాత అందరితో సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మోర్ దాన్ 1000 పీపుల్ ఇక్కడ వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ వరకు నడుస్తుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గైనకాలజీ, ఒకటి నెఫ్రాలజీ, ఒకటి డెంటల్, తర్వాత ఐకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఐఎంఏ కూడా పార్టిసిపేట్ చేసింది. ఐఎంఏ వాళ్ళు నియర్లీ మోర్ దాన్ 2.5 lakhs వర్త్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా పబ్లిక్తో ఈ థర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఒకటి పల్లె నిద్ర అని న్యూ కాన్సెప్ట్. మొత్తం ఉన్న పోలీస్ ఆఫీసర్ తన యొక్క పరిధిలో ఉన్న ఏదో ఒక విలేజ్ ఎన్నుకొని దాంట్లో రాత్రంతా అక్కడ ఉండి పబ్లిక్తో మీటింగ్ పెట్టి సాయంత్రం అందరితో మాట్లాడి యూత్ పబ్లిక్ మహిళలు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అక్కడే ఉండి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. దాని తర్వాత ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చాలా విలేజెస్ ఈ మహారాష్ట్ర గచ్చిరోలి అండ్ మావోయిస్ట్ ప్రాంతాలకి కొన్ని అడ్జసెంట్గా ఉన్నాయి. ఒక 10 పోలీస్ స్టేషన్స్ మావోయిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది జనజీవనంలో వచ్చేసి మీరు పబ్లిక్ సేవ చేయాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న యూత్కి అటు దిక్కు మరల్చకుండా యూత్ అందరూ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి మా వంతు సహకారం చేస్తున్నాము. ఇదంతా ఇన్ ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ మేళ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. సో ఐ హోప్ ఆల్ దిస్ 3 programs are successful and next program also will be successful. And recently అది కాకుండా లాండర్ పరంగా ఏరియల్ డ్రోన్ ఆపరేషన్ దాని ఆపరేషన్ గరుడాన్ని పెట్టాము. ఏరియల్ డ్రోన్ అంటే ఒక డ్రోన్ని ఏరియల్ పెట్రోలింగ్కి వాడుతున్నాము. అది కూడా రీసెంట్గా ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ పెద్దపల్లి వచ్చినప్పుడు మేము స్టాల్ పెట్టి చూపించాము. వెరీ మచ్ అప్రిషియేటెడ్, వెరీ మచ్ ఇంప్రెస్డ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పలు క్రీడలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి జరిగేటటువంటి కబడ్డీ, బాక్సింగ్, టైక్వాండో పోటీలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ స్వయంగా క్రీడాకారులతో నిర్వహించే వాలీబాల్ కాబట్టి పోటీలో పాల్గొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి రాజ్వీర్ మాట్లాడుతూ నిన్నటి నుండి ప్రారంభమైన సీఎం కప్ 24 క్రీడా పోటీలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ పోటీలో ఇదివరకే గ్రామీణ, మండల స్థాయి నుండి పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన వారు జిల్లా స్థాయి సీఎం కప్ 24 పోటీలో పాల్గొంటున్నారని, ఈ పోటీలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు వ్యాయామం, ఉపాధ్యాయులకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. సీఎం కప్ 24 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మెగా ఈవెంట్కు పల్లెల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో నిన్న జరిగినటువంటిది వాలీబాల్, అలాగే బాస్కెట్బాల్, యోగా, ఈ బ్యాడ్మింటన్ 4 ఈవెంట్లు జరగడం జరిగింది. దాంట్లో విజేతలైన వారికి అందరికీ కూడా 21వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు అలాగే సెలెక్షన్ లిస్ట్ కూడా అదే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు కబడ్డీ, బాక్సింగ్, టైక్వాండో, కిక్ బాక్సింగ్ను అనివార్య కారణాల వల్ల 20వ తారీఖు నాడు మన సెవెనిల్ స్కూల్లో పెట్టడం జరుగుతుంది. ఆ సెక్రటరీ వాళ్ళు ఇట్లా పిల్లలందరూ కూడా లేరు అన్నారు, వాళ్ళను మార్పు చేసినాం. దీనిని దృష్టిలో పెట్టుకునేసి కిక్ బాక్సింగ్ పిల్లలు 20వ తారీఖు నాడు ఉద్యోగ స్కూల్లో సెవెనిల్ స్కూల్లో రిపోర్ట్ చేయవలసిందే కోరుతున్నాము. ఈ టోర్నమెంట్కు బాలబాలికలు రోజుకు ఒక టీమ్ గేమ్ అలాగే అన్ని విధాలుగా మన జిల్లా నుంచి విచ్చేస్తూ రోజుకు ఒక 1000 మెంబర్స్ పిల్లలకు ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, బస్ సౌకర్యం కూడా ప్రతి మండల స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాలో నిర్వహించినట్టుగా బస్సు సౌకర్యం ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి క్రీడాకారులను ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం గమ్యస్థానానికి మళ్ళీ వాళ్ళ మండల హెడ్ క్వార్టర్లో వదిలిపెట్టడానికి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, అనధికారులకు, క్రీడా సంఘాల బాధ్యులకు, అలాగే క్రీడాకారులకు, ఒలింపిక్ సంఘానికి, పీఈడీలు, గ్రామ స్థాయిలో నిర్వహించినటువంటి పంచాయత్ సెక్రటరీలు, డిపిఓ సిబ్బందికి, అలాగే జెడ్పీసీఓ గారు, ఎంపీడీఓ వాళ్ళకు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు అందరికీ కూడా
సహాయ సహకారాలు అందించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలో భాగంగా మంచిర్యాల జిల్లా పరిధి లోపల నిన్న అనగా 17వ తారీఖు నుండి ఈ నెల 21వ తేదీ వరకు సుమారుగా 15 క్రీడల లోపల జిల్లా స్థాయి పోటీలు, అదేవిధంగా మిగతా 17 పోటీల లోపల ఎంపిక పోటీలు చేసేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వ పరంగా అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వివిధ ఆఫీసర్లు కానివ్వండి పూర్తిస్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు గౌరవనీయులు డివైఎస్ గారి ఆధ్వర్యం లోపల జిల్లా క్రీడా సంఘాల బాధ్యులు, ఒలింపిక్ సంఘం మంచి పథకాలు సాధించే దిశగా మంచిర్యాల జిల్లా ముందుంటుందని, అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీలో స్పోర్ట్స్ బడ్జెట్లు తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల తరఫున పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొమరంభీం జిల్లాను పులి భయం వీడటం లేదు. జిల్లాలో పెద్ద పులి సంచారం కొనసాగుతుంది. కొమరంభీం జిల్లాను పులుల భయం వీడడం లేదు. జిల్లాలోని మాకోడి రైల్వే స్టేషన్ వద్ద పులి ట్రాక్ దాటడం కనిపించింది. ఇక్కడి రైల్వే సిబ్బంది పులిని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. బెల్లంపల్లి పట్టణంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 5 పేకాట రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10,610 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న ఆధ్వర్యంలో సిబ్బంది బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల బస్సులో గల ఏలూరి రవి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న గడికొప్పుల భీమయ్య, మొయినుద్దీన్, ఆరపల్లి పోషం, దాగం చరణ్తో పాటు నిర్వాహకుడు ఏలూరి రవిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 10,610 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. కడెం ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు జనవరి నుండి సాగునీరు విడుదల చేసి రైతులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, జిల్లా నాయకులు మిక్కిలి రాజశేఖర్, మహమ్మద్ ఇసాక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడెం ఆయకట్టు కింద ఎన్ని ఎకరాల పంట పండుతుందో, ఎన్ని ఎకరాలకు నీరు అందుతున్నాయో తెలియని కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సరికాదని వారన్నారు. కడెం ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు జనవరి నుండి సాగునీరు విడుదల చేసి రైతులకు న్యాయం చేకూరేలా విధంగా ఎమ్మెల్యే చేస్తున్నారని వారు తెలిపారు. గత ప్రభుత్వాలు కడెం ప్రాజెక్టుని అభివృద్ధి చేయలేదని గుర్తు చేశారు. కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం కృషి చేసిన ఎమ్మెల్యేని విమర్శిస్తే ఊరుకోమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏం లేదా వదిలిపెట్టలేదు ఏసంగి పొలానికి అని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకంటే రైతులకు ఎప్పుడు నీళ్ళు రావాలో, రైతులకు ఎప్పుడు వదిలిపెట్టాలో పూర్తిగా ఈ నాయకత్వానికి పూర్తిగా తెలిసి కడెం ప్రాజెక్టు పట్టించుకోకుండా కడెం ప్రాజెక్టు నీళ్లు నిలవడానికి కనీసం రిపేర్లు కూడా చేయడం చేత కానీ టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కడెం నీళ్ళు ఇవ్వడానికి ఒక రాజకీయం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 6 దాని పంటలకు నీళ్ళు ఇవ్వడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం ఆల్రెడీ ప్రజలు చెప్పారు. అది జనవరి నుంచి నీళ్ళు ఆ డేట్ ఫిక్సేషన్ వస్తుంది. రైతులకు ఎప్పుడైతే నీళ్ళు అవసరం ఉందో అవసరాన్ని బట్టే ప్రాజెక్టులో నీళ్ళు వదులుతారు. ఏదో వాళ్ళని తెలిసి పిచ్చి పట్టినట్టు తెలియకుండానే ఏదో ఒకటి మెమోరాండం చేయాలో ఉరికి కాపాడుకోవడం చెప్తున్నారు. 9.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడెం ప్రాజెక్టు రిపేర్ చేయించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈరోజు మెయింటైన్ చేసేది రైతులకు నీళ్ళు ఇవ్వడానికి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు మొత్తం ఖాళీ చేసేసి కనీసం దానికి రిపేర్ కూడా ఇయ్యని ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. పక్కా ఇది ప్రజల ప్రభుత్వం, రైతాంగ ప్రభుత్వం. రైతులకు ఖచ్చితంగా ఏ టైంలో నీళ్ళు ఇవ్వాలో ఆ టైంలో నీళ్ళు ఇస్తాం. అది మా ద్వారా ఎమ్మెల్యే గారి చేతుల్లో నీళ్ళు ప్రభుత్వం తరఫున 2వ పంటకు నీరు ఇవ్వడానికి కృషి చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే గారి బ్యాంకు మంజూరు చేయించినటువంటి 9 కోట్లు, ఫిల్టర్ తీయడానికి 250 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారిని అభినందించాల్సింది పోయి బదనాం చేయడానికి నువ్వేదైతే కంకణం కట్టుకున్నావో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాన నీ నిజ స్వరూపాన్ని త్వరలో బయట పెడతారు. ఏదో ఆవేశం కొద్దీ నీ తాబేదారులు చెప్పగానే ఏదో దుష్ప్రచారం మొదలుపెట్టినటువంటి నాయకునికి ఈ కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనే కాదు ఈ మండలాల అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని చూసి సహించలేక ఇదొక ప్రజల్లో బదనాం చేయడానికి మీరు వేసినటువంటి ఎత్తుగడలను, మీ కేసులను త్వరలో బయటపెట్టే రోజులు వస్తాయి. కాబట్టి మీరు పోయిన 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు పెట్టి ఇటువంటి
యుక్తులు పండడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన. పాపం అతనికి వరి పంట గురించి అతనికి ఏం తెలుసు? వరి పంట ఎప్పుడు కోతలు అయినాయి, మరి దాని ఇంకా వరి కట్టలు కూడా కట్టలేదు, ఇంకా వడ్లు కూడా అమ్ముడు పోలేదు. ఆ నీళ్లు ఇప్పుడే విడిచిపెట్టదని రైతులు చెబుతారు. మాకు ప్రతి ఒక్క రైతు వచ్చి ఇంకా 15 రోజుల దాకా నీళ్లు వదిలిపెట్టద్దు, నీళ్లు వదిలిపెడితే వృధా అవుతాయి అని రైతులు చెబితే, ఈ జాన్సన్ నాయక్ ఏమో నీళ్లు వదిలిపెట్టాలి, నీళ్లు వదిలిపెట్టలేదు అని మెమోరాండం ఇస్తాడట, రైతులకు తప్పు దోవ పట్టిస్తుంది. యాక్చువల్గా జాన్సన్ నాయక్ నీకు చెప్పేది ఏంటంటే, నీకు ఎవరైనా నీళ్లు వదిలిపెట్టమని ఏదైనా రైతు వచ్చి నీకు అడిగిందా? లేకపోతే నీకు ఇక్కడ ఏమైనా పొలం ఉందా? నువ్వు పంట పండించుకునేటందుకు నీకు తెలిసేటందుకు. నీకు తెలియకపోతే రైతుల దగ్గరికి వచ్చి తెలుసుకో. నువ్వు ఏం పని లేదు కదా, నీకు రికమే ఉన్నావు కదా, వచ్చి రైతుల దగ్గర ప్రతి ఒక్క విలేజ్లో పోయి రైతుల దగ్గర తెలుసుకొని నీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టమంటారని రైతులు తెలుసుకున్నాక నువ్వు అప్పుడు నీళ్ళు వదిలిపెట్టమను. మేమే మీ వెంబడి వచ్చి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే విద్యను అందజేయాలని మందమరి జీఎం దేవేందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితిలో విద్యార్థులు దేశ భవిష్యత్తుకి వారి విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ముఖ్యంగా కోల్ బెల్ట్లో కొన్ని వనరులు ఉన్నాయని వాటిని వినియోగించుకొని విద్యార్థులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. శ్రీ చైతన్య అంటేనే విద్యార్థులకు ఒక వరం లాంటి విద్యా సంస్థ అని పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీ చైతన్యకు తన అభినందనలు తెలిపారు. క్రీడలతో పాటు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని, అప్పుడే తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని, సమాజంలో మంచి విలువ ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య స్కూల్స్ వారు ఎంతో శ్రమ కోర్చి మీ అందరికీ ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ లో జోనల్ స్థాయిలో గెలిచిన విద్యార్థులు మరియు మళ్ళీ స్టేట్ స్థాయిలో ఇంకా మీ స్కూల్ యాజమాన్యం ఆల్ ఇండియా లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్ కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభిలషిస్తున్నాను. మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్ కే కాకుండా ఇంకా చదువుకోవడానికి, జ్ఞాన సముపార్జనకి వినియోగించుకోవాలని, మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 450 స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి 1,00,000 మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు. మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని, మరి ముందుకెళ్లాలని ఎంతో ఆశతోటి ఇటువంటి మరి పేరెన్నిక కన్నా ప్రైవేట్ స్కూల్స్ లో చదివిపిస్తున్నారు. మరి విద్యార్థులందరికీ మీ పైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. మరి ఏదైతే టీచర్స్ చెప్పారో ఆ పాఠాలను క్షుణ్ణంగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా మన భారతదేశం ముందుకెళ్ళాలంటే మరి విద్యాలయాలే చాలా పటిష్టంగా ఉండాలి. అది కూడా ముఖ్యంగా మంచి లీడర్స్ తయారు కావాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం. మరి స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కూడా చాలా, కానీ టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా చాలా గురుతరమైన బాధ్యత గల వృత్తి. మరి టీచర్స్ బాధిస్టులు, మరి ఇంకా లాయర్స్ వీళ్ళందరూ తయారవుతారు. కాబట్టి టీచర్స్ ఏదైతే చెప్పారో మరి కావాలని, తద్వారా భారతదేశము ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీగా మరి అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్ తో పోటీ పడే స్థాయికి ఎదగాలని, మరి విద్యార్థులందరికీ చక్కటి భవిష్యత్తు కలగాలని, మరి భగవంతుడు కూడా మీ విద్యా సముపార్జనలో మీకు మీ లక్ష్యాల ఛేదనలో మీకు చేదోడు వాదోడుగా ఉండాలని, మరి సమయాభావం వల్ల నేను ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి
శ్రీ చైతన్య స్కూల్స్ మేనేజ్మెంట్ వారికి మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మరి విద్యా బోధనలో కొత్త కొత్త టెక్నాలజీస్ మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే కరికులం ఉందో, ఏ రకమైన మెథడాలజీ ఉందో మరి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మరి విద్యార్థులకి హైయెస్ట్ క్వాలిటీ విద్యను అందించాలని, మరి భారతదేశం ముందుకు వెళ్ళడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని, విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరికే విద్య అందజేయాలని కోరుతూ నాకు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకి చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో డ్రైవర్లను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు చూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల మెగా హెల్త్ క్యాంప్. మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు. మెడికల్ క్యాంపును ప్రారంభించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు. రెండో రోజు పలు క్రీడలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కొమరంభీం జిల్లాను వణికిస్తున్న పెద్ద పులి. మాకోడి రైల్వే స్టేషన్ సమీపంలో సంచారం. ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్లు చిత్రీకరించిన రైల్వే సిబ్బంది. జనవరి నుండి కడెం ఆయకట్టు రైతులకు సాగునీరు. రైతులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కృషి చేస్తున్నారన్న చెన్నారం కాంగ్రెస్ నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.